హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సి సెక్షన్ డెలివరీ తర్వాత మనం సెక్సువల్గా భర్తతో ఎప్పటి నుంచి కలవాలి, ఈ డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచి కలవాలి అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సి సెక్షన్ డెలివరీ తర్వాత భర్తతో ఎప్పటి నుంచి కలవాలి అంటే డాక్టర్స్ అయితే 6 వారాల తర్వాత కలవండి అని చెప్తూ ఉంటారు. సో 6 వారాలు అంటే నెలన్నర తర్వాత కలవచ్చు. అప్పటి వరకు స్టిచెస్ మీకు మానిపోతాయి. సో అప్పటి నుంచి కలవచ్చు అని చెప్తూ ఉంటారు. అయితే అందరి బాడీస్ ఒకలాగా ఉండవు, ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. కొంతమందికి 6 వారాల వరకు స్టిచెస్ మానిపోతాయి, కొందరికి కొంచెం టైం పట్టవచ్చు. కాబట్టి మీ హెల్త్ కండిషన్ బట్టి మీరు సెక్సువల్గా మూవ్ అవ్వాలా లేదా అనేది ఉంటుంది. అలాగే మీరు ఎట్లాగో చెకప్కి వెళ్తారు కదా, 6 వీక్స్ తర్వాత చెకప్కి వెళ్ళినప్పుడు మీరు డాక్టర్ చెక్ చేస్తారు మీ స్టిచెస్ ఎలా ఉన్నాయనేసి. సో చెక్ చేసినప్పుడు మీరు డాక్టర్ని అడగండి. సో మేము కలవచ్చా మేడం అంటే ఇక్కడ సిగ్గుపడాల్సిన అవసరం ఏముండదు. సో వాళ్ళు గైనకాలజిస్టులే కాబట్టి ఏదైనా అడగొచ్చు, సిగ్గుపడడానికి ఏముండదు. ఎవ్వరేమనుకోరు, చక్కగా అడగండి, మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. ఓకే నీకు కొంచెం బాగుంది, స్టిచెస్ పెయిన్ తగ్గింది, బాగానే ఉంది అంటే కలవచ్చు. అండ్ స్టార్టింగ్ కలిసేటప్పుడు కొంచెం నెమ్మదిగా బాగా ప్రెజర్ లేకుండా కలవండి. సో మీకు అట్లా చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది ఏమైనా పెయిన్ వస్తుందా, ఏమైనా అన్కంఫర్టబుల్గా ఉందా అంటే మళ్ళీ కొన్ని రోజులు ఆగండి. లేదు బాగానే ఉంది అంటే ఓకే రెగ్యులర్ ఉండొచ్చు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా సందేహాలను కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.